దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థించిన రీతిగా సర్వశక్తి కలిగిన దేవుడు వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి బలపరుచును గాక. ఆమె హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు కలిపి ఉన్నాయండి. నేను చదువుతాను, శ్రద్ధగా ప్రభు మాటలు విందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన ఈ 2 వచనాల్లో మనం చూస్తే ఒక వ్యక్తి గురించి ప్రస్తావించబడింది. ఎవరంట ఆ వ్యక్తి అంటే మోషే. అందరూ చెప్పండి. మోషే ఒక హెబ్రీ పిల్లవాడు. తల్లి చాలా సుందరంగా ఉన్నాడని రాజు కంటపడకుండా, ఫరో కంటపడకుండా 3 నెలలు దాచి తర్వాత తనని నైలు నదిలో జమ్ములో విడిచిపెడితే ఫరో కుమార్తె ఆ నది దగ్గరికి వచ్చి ఆ చక్కని కుమారుణ్ణి చూసినప్పుడు తన అక్క, మోషే అక్క ఏం చేస్తుందంటే తల్లినే దాదిగా తీసుకొస్తుంది. అయితే కుమారుడు హెబ్రీ పిల్లవాడైనా పెరగడం మోషే ఎలా పెరిగాడంటే రాజకుమారుడిగా పెరిగాడు. హల్లెలూయా. అంటే రాజరికంకి సంబంధించిన విద్యలన్నీ నేర్చుకున్నాడు, అధికారాన్ని తన సొంతం చేసుకున్నాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ ఒక్క మాటలోనే రాయబడింది ఏంటంటే మోషే పెద్దవాడైనప్పుడు. స్టోరీ మొత్తం నేను మీకు 1 minute అలా చెప్పేశాను. తర్వాత మీరు చదువుకోండి, చాలా మందికి తెలుసు కూడా మోషే చరిత్ర గురించి. హల్లెలూయా. అయితే మోషే పెద్దవాడైనప్పుడు అంట, హల్లెలూయా, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనిపించిందంట. ఎప్పుడంట? మోషే పెద్దవాడైనప్పుడు. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే కనాను ధనమా ఐగుప్తు ధనమా? చెప్పండి అందరూ. కనాను ధనమా ఐగుప్తు ధనమా? ఐగుప్తు అంటే ఆత్మ సంబంధంగా మనము లోకానికి సాదృశ్యంగా సారూప్యంగా తీసుకుంటే కనాను అనేది నిత్యత్వమునకి అంటే నిత్య జీవానికి సాదృశ్యంగా మనం తీసుకొని ఈరోజు మాట్లాడుతున్నాం. హల్లెలూయా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, చెప్పాలందరూ దేనిని బట్టి అంట? విశ్వాసమును బట్టి. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనం అందరము పెద్దవారం అయ్యామా? అందరూ పెద్దవారైనా చిన్నవారా? ఇంకా చెప్పాలి. కొంతమంది పెద్దవారు అయ్యారు, కొంతమంది ఇప్పుడిప్పుడే పెద్దవారు అవుతున్నారు. అంటే పెద్దవాడైనప్పుడు అంటే ఆత్మీయతలో ఎదిగాడని అర్థం. మోషే చిన్నతనంలో ఉన్నప్పుడు తనకి ఏమీ తెలియదు, తల్లి దాచిపెట్టింది, రాజరిక విద్యలన్నీ నేర్చుకున్నాడు. కానీ పెద్దగా అయిన తరువాత తనకు తానుగా ఒక నిర్ణయం తీసుకున్నాడంట. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయతలో మందిరానికి వస్తూ వాక్యాలు తెలుసుకుంటూ ఉపదేశంలో ఎదుగుతున్న కొందికి నీకే అర్థమైపోవాలి ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అన్న విషయం ఎప్పుడు అర్థమవుతుందంట? ఆత్మీయతలో పెద్దవారం అవ్వాలి. చెప్పండి, ఎక్కడ పెద్దవారం అవ్వాలి? ఆత్మీయతలో. కొంతమంది 10 సంవత్సరాల మందిరానికి వచ్చిన, 20 సంవత్సరాల మందిరానికి వచ్చిన ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటారు. సండే స్కూల్ పాఠాల దగ్గరే ఉంటారు. వారికి మోషే ఎవరో తెలియదు, దావీదు ఎవరో తెలియదు, గొలియాతు ఎవరో తెలియదు కదండి, షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరో తెలియదు. అంటే బైబిల్ చరిత్రతో వాళ్ళకి సంబంధం ఉండదు. వస్తారు వెళ్తారు, వస్తారు వెళ్తారు. కార్యాలు జీవితాల్లో జరగవు, వచ్చి వెళ్తే జరగవు. దేవుని మాటలు మన హృదయంలో మన జీవితంలో ఉంటేనే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే పెద్దవాడైనప్పుడు మోషేకి అనిపించిందంట, మనకైతే ఏమనిపించేదంటే ఇంత గొప్ప రాజరికం మన చేతికి వచ్చింది కదా, ఫరో కుమార్తె యొక్క కుమారుడు కదా, ఐగుప్తు దేశం యొక్క రాజు స్థానంలో మోషే ఉన్నాడండి. హల్లెలూయా. చిన్న అధికారం మన చేతుల్లోకి వస్తే వెంటనే మనం మిస్ చేసుకునేది ఏంటి? సండేనే అండి హాలిడే వచ్చేది కదా. వారం అంతా బిజీగా ఎంత కష్టమైనా చేస్తాం, ఆదివారం వచ్చేటప్పటికి ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఒక్కరోజే హాలిడే కదా, అందరికీ హాలిడే, మనకి హాలిడే కాదు. క్రైస్తవులకి సండే హాలిడే లేదు. మందిరం తర్వాత ఎంజాయ్ చేయండి. పడుకుంటారో, బయటికి వెళ్తారో, రెస్ట్ తీసుకుంటారో కదా, ఇంకేదన్నా ఫంక్షన్లకు వెళ్తారో ఆఫ్టర్ వర్షిప్ అయిపోయిన తర్వాత. హల్లెలూయా. ఇంకా నువ్వు సండే వచ్చిన తర్వాత కూడా
బద్ధకంగా లేస్తూ బద్ధకంగా రెడీ అవుతూ సమయం అంతా అయిపోయినాక మందిరానికి వస్తే ఇంకా నువ్వు ఆత్మలో ఎదగలేనట్టే లెక్క. హల్లెలూయా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి చెప్పండి, ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు రాజరికపు లక్షణాలు ఆయనలో పెరగాలి కదా, అధికార దాహం పెరగాలి కదా, ఆ ధన వ్యామోహం పెరగాలి కదా. కానీ మోషే కంట అవేమీ అబ్బలా. తల్లి ఉగ్గుపాలతో నేర్పించిన విషయం ఏంటంటే, అయ్యా మనది అసలు ఈ ప్రాంతమే కాదు, మనల్ని ఫరో రాజు బానిసలుగా చేసేసుకున్నాడు, కానీ ఒక విమోచకుడు మనలో పుడతాడని దేవుడు చెప్పాడు, వాడు నువ్వే కావాలి అని తల్లి ఏం చేసిందంట, ఉగ్గు పాలతోటే మోషేకి నేర్పించిందంట. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఎన్నో నేర్పిస్తారు, వాళ్ళ చెవులో ఎన్ని వెళ్తాయి, కొన్నే వెళ్తాయి. కానీ మోషే కంట తల్లి నేర్పించింది అన్నీ వెళ్ళిపోయినాయి, ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా క్యాచ్ చేసాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు, చక్కగా ఇంజనీర్ అయ్యాడు, రాజరిక పనులన్నీ నేర్చుకున్నాడు. ఎదిగిన తరువాత ఇప్పుడు తను చూస్ చేసుకోవాలి, నేను ఈ రాజరికంలో స్థిరపడాలా లేదంటే నా తండ్రి దర్శనాన్ని నేను ముందుకి తీసుకొని వెళ్ళాలా. నా తల్లి చిన్ననాటి నుంచి నాకు తెలియ చెప్పింది కదా అని చెప్పి ఇప్పుడు కరెక్ట్ టైం, రైట్ టైంలో రైట్ డెసిజన్ అంట మోషే తీసుకున్నాడంట. హల్లెలూయా. ఎదిగిన వారు తప్పిపోరండి, తప్పటడుగులు పడవు వారి జీవితాల్లో. ఎందుకో తెలుసా, కరెక్ట్ టైంలో వారు కరెక్ట్ డెసిజన్ తీసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి ఏది వద్దనుకున్నాడంట, రాజరికం అని 4 అక్షరాలతో మనం క్లోజ్ చేస్తాం. రాజరికం అంటే ఇప్పుడు మనము మాట్లాడుకుంటే ఒక సీఎం రేంజో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారు రేంజ్ అనుకుందాం. మనకు అలాంటి ఆఫర్ కానీ ఆపర్చునిటీ కానీ మన తలుపు తడితే విడిచిపెడతామా? ఈ పోస్ట్లోకి నేను వెళ్తే నా తండ్రి చిత్తములో నేను నిలబడను అని విడిచిపెడతామా? పొరపాటును విడిచిపెట్టం. ఎందుకంటే అసలు కలలో లేని పోస్ట్ నా దగ్గరికి వచ్చింది కదా, ఇదే దేవుని చిత్తమేమో అని మనం అనుకుంటాం. కానీ అక్కడ మోషే కన్ఫ్యూజ్ కాలే, తండ్రి చిత్తం ఏంటో కంప్లీట్గా ఆయన తెలుసుకున్నాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి తనకి ఏది ఎక్కువ అనిపించిందంట అంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదనిపించిందంట. ప్రభువుని అంగీకరించి మందిరానికి వచ్చిన కొంతమంది అంటారు, ప్రభువుని నమ్ముకున్నామని ఎక్కలేని దూషిస్తున్నారండి మమ్మల్ని, కులంలోంచి వెలివేస్తున్నారు, మతంలోంచి వెలివేస్తున్నారు, ఫంక్షన్లకు మమ్మల్ని పిలవట్లేదు, పార్టీలకు మమ్మల్ని పిలవట్లేదు, కంప్లీట్గా మా ఇంట్లో మమ్మల్ని పక్కనే పెట్టేశారండి. హల్లెలూయా. నేను ఒకటి చెప్పనా, వాళ్ళు మనల్ని పక్కన పెట్టడం కాదు, మోషేనే అవన్నీ పక్కన పెట్టాడంట. క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసా, వాళ్ళు పిలవట్లేదని ఫీల్ అవ్వడం కాదు, నువ్వే వాళ్ళని పక్కన పెట్టాలి, అప్పుడు నీకు ఫీలింగే రాదు. అది ఎదిగిన వారి అనుభవం. ఇక్కడ అన్నాడు కదా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఏం చేశాడంట, అల్పకాల పాపభోగం. ఈ లోకంలో ఉన్నదంతా మోషేకి ఎలా కనబడుతుందంట, అల్పకాలమే. దావీదు అంటాడు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు బ్రతుకుతాడంట. హల్లెలూయా. అధిక బలం ఉంటే మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడంట, 80 సంవత్సరాలు. వాస్తవానికి చెప్పండి 60 దాకా అటు ఇటు నెట్టుకు రావచ్చు, ఎవరు సపోర్ట్ లేకుండా చెప్పలేము. అది కూడా ఈలోపు ఏ కాలం నడుము ఇరిగిందంటే మళ్ళీ ఒక మనిషి కావాలి, అంతేనా కాదా? కొద్దిగా దేవుడు మహాకృప కనికరం యథార్థత నీతి భక్తులు ఏమన్నా మిగిలింటే 80 దాకా బలం ఇస్తాడు, నడిపిస్తాడు. అంటే ఇది ఎంతకాలం అని పోల్చాడు మోషే, అల్పకాలం. ఇన్ని 80 yearsలోనే ఎన్ని ప్లాన్లు వేస్తాం, 20 దాకా ఒక ప్లాన్, 20 నుంచి 40 లోపు ఇంకో ప్లాన్లు, ఆ 40 నుంచి 20 లోపు ఇంకొక ప్లాన్లు, 60 కాదు 60 దాటినా కూడా ప్లాన్లు వేస్తూనే ఉంటాం. అదంతా మోషే దృష్టికి ఎలా కనబడిందంట, ఆ రాజరికమే కానీ ఐగుప్తు ధనమే కానీ తనకి ఇవ్వబడిన పోస్టే కానీ అల్పకాల పాప భోగం అనిపించింది. ఇందులోకి నేను గనక అడుగు పెట్టానంటే నేను నా తల్లి చెప్పినట్లుగా ఇశ్రాయేలీలకు నేను విమోచకుడిగా నిలబడలేను అన్న విషయం మోషేకి తనంతట తానే అర్థం చేసుకొని వాటన్నిటి తెంపేసుకొని అంటే బయటికి వచ్చేసాడంటండి. హల్లెలూయా. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తా అన్నాడంట. హల్లెలూయా. చెప్పండి, దేవుడి ప్రజలతో ఏమనుభవిద్దాం అనుకొని వచ్చాడంట, మంచి హుందాగా ఉన్న లైఫ్ని కాలదన్నుకొని విడిచిపెట్టుకొని ప్రభు పిల్లలతోనే నేను బ్రతకాలి. హల్లెలూయా. దేవుని ప్రజలతోనే నేను శ్రమ అనుభవిస్తాను. క్రైస్తవ్యము అంటే మనము క్రీస్తులో ఎదుగుతూ ఉన్నప్పుడు మన చూపులు ఎటు వెళ్ళాలి అంటే ఆ ఉన్నత రాజ్యానికి నేను క్వాలిఫై అయ్యానా లేదా, ఇంకా ఈ ఐగుప్తులోనే ఎక్కడైనా చిక్కుబడి ఉన్నానేమో. ఆన్ ది స్పాట్ దేవుడు నన్ను పిలుచుకున్నా, ఆన్ ది స్పాట్ ఆయన రాకడ జరిగిన నా పరిస్థితి ఏంటి అని నిత్యము నువ్వు
నువ్వు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, చదువులో ఉన్నా, ఇంట్లో ఉన్నా కూడా నీ ఆత్మకి ఆయనకి కనెక్టివిటీ కరెక్ట్గా ఉండాలి. ఈరోజు నా ప్రార్థన జీవితం కరెక్ట్గా ఉందా? ఈ వారంలో నేను కరెక్ట్గా ఉపవాసం చేయగలిగానా? ఈ వారం అంతా నా పరిశుద్ధత నేను కాపాడుకోగలిగానా? నా చూపును నేను కాపాడుకోగలిగాను. యోబు అంటే కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. వ్యర్థమైన నేను చూడనని కంటితో నిబంధన చేసుకోవడం ఏంటి? క్రైస్తవులం కంటితోటి, చెవులతోటి, కాళ్ళతోటి, మనస్సుతోటి, హృదయంతోటి కూడా నిబంధన చేసుకోవాలి. ఐగుప్తు సంబంధించింది ఏది కూడా మనల్ని అంటకుండా మనల్ని కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏ ధనం పెరుగుతుంది మన జీవితంలో? కనాను ధనం. అది కనపడుతుందా అండి? ఎక్కడ పని చేసినా డబ్బులు కనపడతాయి, కానీ కనాను ధనం అంటే నిత్య జీవం మన కంటికి కనపడింది ఎప్పుడన్నా? కనపడదు. కానీ నిరీక్షించాలంట. విశ్వాసం అన్నది ఏంటంట? నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షించాలి. ఓర్పు అన్ని విషయాలలో ఏమంటారంటే కొదవ లేనట్టుగా చేస్తుందంట. ఓర్పు కలిగి ఉండాలి. హల్లెలూయా. పుట్టంగానే నడుస్తామా? కదండి, నడవలేం కదా. టైం పడుతుంది. పుట్టడానికి టైము, పుట్టిన తర్వాత పెరగడానికి టైము, తర్వాత నువ్వు అనుకున్న రీచ్ అవ్వడానికి టైం. అంటే అన్నిటికీ టైం ఉన్నట్టే నిత్య జీవం పొందుకోవడానికి కూడా నువ్వు నేను సంపూర్ణతలోకి రావాలి అంటే సంపూర్ణమైన ఆ ఓర్పును మనం క్రీస్తుని బట్టి ధరించుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, మోషే అనే నాయకుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ప్రజలతో అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తాను తప్ప ఈ ఐగుప్తు రాజరికం నాకొద్దు. ఒకవేళ నేను అందులోకి వెళ్ళానంటే నా దేవుని చిత్తంలో నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను. నా తల్లి జమ్ములో నన్ను దాచింది, 3 నెలలు రాజు కంట పడకుండా దాచింది. ఆ రోజు నా తల్లి కొద్దిగా అప్రమత్తంగా లేకుండా ఉండుంటే ఈరోజు నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని కదా. మోషేకి ఇవన్నీ జ్ఞాపకంలోకి వచ్చి ఉండొచ్చు. ఈరోజు క్రీస్తుని కలిగిన మనం ఇందాక పాట పాడుకున్నాం కదా, మన బలం మనల్ని విడిచిపోయినా అంట కదండి, దేవుని కృపే మనల్ని వెంబడిస్తుందండి. చాలా మంది నేను అనుకున్న గోల్ రీచ్ కావట్లేదు, నేను అనుకున్నంత సంపాదించట్లేదు, నేను అనుకున్న బిల్డింగ్ కొనుక్కోలేదు, నేను అనుకున్న కారు కొనుక్కోలేదు, నా బంధువులకున్న బంగారం నా దగ్గర లేదు, వారికి ఉన్న పట్టు చీరలు నా దగ్గర లేదు, వీళ్ళకున్న వెండి బంగారాలు నా దగ్గర లేదు. అవన్నిటికన్నా విలువైంది ఏదో చెప్పనా? నువ్వు పీలుస్తున్నవే గాలి. అది. హల్లెలూయా. కొద్దిగా శ్వాస అటు ఇటు అయింది అనుకోండి, ఆక్సిజన్ పెడితే ఒక రోజుకి ఎంత తీసుకుంటారో తెలియదు. అప్పుడు తెలుస్తుంది ఆక్సిజన్ విలువ మనకి. దేవుడు కృపలో ఇవన్నీ చక్కగా అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. చక్కగా పనిచేసుకుంటున్నాం, తింటున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, కృపాక్షేమాలతో మన కుటుంబాలు వర్ధిల్లుతున్నాం. ఎంతగానో ప్రభువుకి మనం రుణస్థులమండి. జీవిత కాలం అంతా ప్రభుని స్తుతించినా కూడా ఇంకా కొద్దిగా బాకీనే ఉంటాం ఆయనకి. చాలా బాకీ ఉంటాం, కొద్దిగా బాకీ కాదు. తీర్చలేనంత రుణస్థులం మనం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేని మీద నీ ఆలోచన ఉండాలి, దేని మీద నువ్వు కేంద్రీకరించాలి నీ కనుదృష్టి అంటే పరలోక రాజ్యం మీద నువ్వు కనుదృష్టి పెట్టాలి. హల్లెలూయా. మరి ఈ లోకంలో అవసరాలు ఎలా తీరుతాయండి? ఈ లోకంలో మా బాధ్యతలు మేము ఎలా నెరవేర్చాలండి అంటే పైనున్న వాటిని వెతకాలంట, వెనుకున్న వాటిని మర్చిపోవాలంట, ముందున్న వాటి కొరకు వేగిరి పడాలంట. సరి అయిన భక్తి విధానాల్లో వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ వెళ్తే మన అవసరాలు ఆటోమేటిక్గా దేవుడే తీరుస్తాడు. అబ్రాహాముతో దేవుడు అంటాడు కదా, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళయ్యా అనగానే అక్కడ పోయి నేను ఏం తినాలి, ఏ పని చేయాలి, ఏ ఉద్యోగం చేయాలని అడిగాడా? వెంటనే భార్యను తీసుకొని బయలుదేరాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం విడిచిపెట్టబడ్డాడు, ఒక దేశంగా మార్చబడ్డాడు, తను ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు, జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మోషేకి ఐగుప్తు ధనం ఎలా అనిపించిందంటే అల్పకాల పాపభోగం, ఇది నేను అంటించుకోను అనిపించిందంట. లోకంలోనే ఉంటూ మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తూ వాక్యానుసారంగా మనం జీవిస్తూ వెళ్తే ఏది మనకి ఎన్నడూ తక్కువ కాదండి. దేవుడు ఖచ్చితమైన కృప మన మీద ఉంటుంది. నీతిమంతు గుడారాలు వర్ధిల్లుతాయంట. హల్లెలూయా. ఎవరి గుడారాలు వర్ధిల్లుతాయి? నీతిని వస్త్రంగా ధరించుకుని ఉంటారు కదా, రక్షణను కలిగి ఉంటారు కదా, వారి కుటుంబాలు ఖచ్చితంగా వర్ధిల్లుతాయంట. ఆ కుటుంబాల మీద దేవుని కనుదృష్టి ఉంటుందంట. శద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు కూడా అంటారు కదా, రాజు అంటాడు, నెబుకద్నెజర్ రాజు ఏమంటాడంటే వీరికి మంచి ఆహారం పెట్టండి, కొన్ని సంవత్సరాలు చెరగా తీసుకుని రాబడిని యవనస్తులందరినీ నా కొరకు మీరు తయారు చేయాలి, ఇందులో మంచి జ్ఞానవంతులు చూసి వారిని మంచిగా రాజభోజనం పెట్టి పుష్టిగా వారిని తయారు చేయండి అంటే వారి నలుగురు ఏమంటారంటే మాకు ఈ రాజభోజనం వద్దండి అంటాడు. అక్కడ హేగే అని ఒక వ్యక్తిని సూపర్వైజర్గా పెడతారనమాట. ఆయన దగ్గరికి రాగానే ఆయన అంటాడు, మీరు ఈ రోజు నుంచి రోజు రాజభోజనమే తినాలి, రాజుగారి ఆజ్ఞ అంటే. మేము యూదులమండి, మేము ఈ రాజభోజనము తినమండి. హల్లెలూయా. అయ్యో బాబాయ్, మీరు రాజభోజనం తినకపోతే రాజుగారు నన్ను సిలువేస్తాడు, నన్ను చంపేస్తాడు.
అంటే లేదు, ఒక్క 10 రోజులు మాకు సమయం ఇవ్వండి, మేము శాకాహారం తింటాము, ఈ 10 రోజుల తర్వాత మీరు మాంసాహారం పెడుతున్నారు కదా, రాజభోజనం పెడుతున్నారు కదా, వారికి మాకు తేడా చూడండి. ఎవరి ముఖాలు ప్రకాశంగా ఉంటాయో దాన్ని బట్టి అప్పుడు మీరే డెసిజన్ తీసుకోండి అని దానిని రిక్వెస్ట్ చేస్తారు. సరేనని వీరు 10 రోజులు చక్కని శాకాహారం తింటారు. వీళ్ళేమో రాజభోజనం మిగతా వాళ్ళు తింటారు. 10 రోజుల తర్వాత అంట ఆ సూపర్వైజరే షాక్ అయిపోయాడంట. అయ్యో ఇదేంటి, రాజభోజనం తిన్నోళ్ళేమో ఎలా అయిపోయారు, శుభ్రంగా నైట్ బిర్యానీ తిన్నోళ్ళు పొద్దున్న లెగుస్తారా? పొరపాటున లెగరు. అదే ఇంత మంచి ఆకుకూరతో 2 రొట్టెలు తినండి, 4ంటికే కడుపులో ఆకలి అవుతా ఉంటుంది, లెగుతాడు. పడుకుందామన్నా కూడా ఎంత ట్రై చేసినా నిద్ర రాదు. హల్లెలూయా. ఎందుకంటే నాన్ వెజ్ అరగడానికి టైం ఎక్కువ పడుతుంది, ఆకుకూరలు అరగడానికి తొందరగా అరిగిపోతాయి కదా. ఒక దైవజనులు అన్నారులే, ఏమంటారంటే మేకను తిన్న మనిషి అంట మంచం ఎక్కాడంట, ఆకులు తిన్న మేక అంట కొండలు ఎక్కుతుందంట. చెప్పండి, మేకను తిన్న మనిషి ఏమో మంచం ఎక్కుతున్నాడు, అనారోగ్యాలు పాలైపోయి అధికంగా తినేసి. ఆకులు తిన్న మేక కొండ ఎక్కుతుందంట. మనం ఎలా ఉండాలి? కొండలు ఎక్కే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన గురి వేరు, మన దర్శనం వేరు. ప్రభుకి మన ఎడల ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. వెంటనే వారి ముఖాలంట చాలా తేజస్సుతో ఉంటే చాలా సంతోషపడి అప్పటి నుంచి వారికి ఆ సపరేట్ ఫుడ్ అలాట్ చేశారంట. ప్రాంతం కాని ప్రాంతంలో, దేశం కాని దేశంలో వారు ఉండి వాళ్ళు అడిగింది ఇవ్వడానికి రాజు ఒప్పుకుంటాడా? ససేమేర ఒప్పుకోడు. కానీ వాళ్ళకి తెలుసు వారు ఎక్కడ ఉన్నా వారు దేవుడి పిల్లలే. మనం ఉద్యోగ స్థలాల్లోకి వెళ్ళిపోతే మారిపోతాం, బంధువుల్లోకి వెళ్ళిపోతే మారిపోతాం, స్నేహితుల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మారిపోతాం. ఆ భాష వచ్చేస్తుంది, ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. మందిరంలోకి రాగానే మళ్ళీ అంతా బిబ్లికల్లే, మళ్ళీ సొసైటీలోకి వెళ్ళగానే మళ్ళీ అంతా సొసైటీ లాంగ్వేజ్. ఈలోపు అక్క చెల్లెలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, బాబాయిలు, తమ్ముళ్ళు, అక్కలు ఎవరైనా వచ్చారంటే మళ్ళీ పక్కా లోకల్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. వస్తుందా లేదా? అయ్యో వాళ్ళు వీణైనా అనుకుంటారు పాస్టర్ గారు ధనమని చూశారంటే. అయ్యగారు మరి ఈ లోకంలో అలా ఉండకపోతే ఎలాగండి? ఈ లోకంలో అలాగే ఉండు, పరలోకం తీసుకెళ్ళడప్పుడు నిన్ను. వేరుబాటు వేరుబాటు వేరుబాటు, ఎక్కడికక్కడ కండిషనల్గా బ్రతుకుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అనుకున్నాడంట, ఈ ఐగుప్తు ధనం నాకొద్దు అనుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలకి లోతు వెళ్ళిపోతాడు కదా, అబ్రహాముని విడిచి లోతు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అది మంచి ప్రాంతం కాదని తెలిసిన లోతు అక్కడే ఉంటాడు. పచ్చగా ఉంది, అక్కడ పెద్దరికం ఇవ్వబడిందని అక్కడే ఊరి గమనుల దగ్గర కూర్చోనంట ఆ ఊర్లో ఉన్న మనుషులకి తీర్పులు తీరుస్తూ ఉంటాడని. ఈయన ఎవరికి వేరయ్యాడు? అబ్రహాంకి వేరే వెళ్ళిపోయాడు. అయితే అక్కడున్న సొదొమ రాజు, గొమొర్రా రాజు, ఇంకా 3 రాజులు కలిసి అంట 5 రాజులు వేరే 4 రాజుల మీదకి యుద్ధానికి వెళ్తారంట. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ 4 రాజులు ఏం చేస్తారు, ఈ 5 రాజులు ఓడిస్తారు. ఓడించేసి సొదొమ యొక్క, గొమొర్రా యొక్క ప్రాంతాల్లో ఉన్న ఆస్తిని, భోజన పదార్థాలు కూడా వీరు తీసుకెళ్ళిపోతారంట. ఈ విషయం ఎవరి చెవిలో పడుతుంది అంటే అబ్రహాము చెవిలో పడుతుంది. హల్లెలూయా. అబ్రహాం వెంటనే ఏం చేశారంటే, అబ్రహాం ఇంట్లో అంట 318 మంది పనివారు ఉన్నారంట. వారిని తీసుకుని యుద్ధానికి వెళ్ళి సొదొమ రాజు యొక్క, గొమొర్రా రాజు యొక్క ఆస్తిని అంతా మళ్ళీ ఏ శత్రు రాజులైతే వీరి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయారో వాళ్ళతో పోరాడి యుద్ధం చేసి గెలిచి మళ్ళీ వారి ఆస్తిని అంతా తీసుకొచ్చి సొదొమ రాజు చేతిలో పెడితే ఆ సొదొమ రాజు అంటాడు, చదివే టైం లేదు కాబట్టి నేను చెప్తున్నా, ఆదికాండం 14వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ సొదొమ రాజు ఏమంటాడంటే అబ్రహాం తోటి, అయ్యా జనాలందరినీ నాకు ఇచ్చేసేయి, ఈ ఆస్తి మొత్తం నువ్వు తీసుకెళ్ళిపో అంటాడు. ఎవరితోటి? అబ్రహాం తోటి. వాస్తవానికి యుద్ధం చేసి గెలిచింది అబ్రహామే కదా, ఆస్తి తీసుకోవడానికి హక్కు ఉంది. జనాలనేమో రాజు తీసుకెళ్తా అంటున్నాడు, ఆస్తిని ఎవరిని తీసుకెళ్ళమంటున్నాడు? అబ్రహాముని అదే మనమైతే ఏమంటే అరణ్యంలో గుడారాలు వేసుకొని ఉండవు, ఇంట్లో రోజుకు 318 మంది భోజనం చేయాలి, నేను నా భార్య కాకుండా, నాకు ఆస్తితో చాలా అవసరం ఉందని మనం అనుకుంటాం. కానీ అబ్రహాం ఏమంటాడంటే నూలు పోగు కూడా నాకు అవసరం లేదంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అది కొంచెం పర్టికులర్గా చదివినప్పుడు ఏమనిపించింది అంటే అక్కడ అబ్రహాం ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు ఇచ్చే ఆస్తి నేను తీసుకొని వెళ్తే అబ్రహాముని నేనే ధనవంతుని చేశానని నువ్వు చెప్తావు. ఆ మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదయ్యా, నీ ఆస్తి నువ్వే తీసుకొని పో, నీ వారందరినీ నువ్వే. అసలు అబ్రహాము యుద్ధం చేయడానికి కారణం ఏంటి? తమ్ముడు ఆయన అక్కడ ఉన్నాడు, లోతు అక్కడ ఉన్నాడు, తమ్ముడు కొడుకు అక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన వెళ్ళి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. అక్కడ ఇంకొక మాట, సొదొమ రాజు
ఆ సొమ్ము ఏ సొమ్ము చెప్పండి? సొదొమ సొమ్ము. హల్లెలూయా. అది శపితమైన సొమ్ము. అది కాల్చివేయబడింది ఒకానొక దినమున. అది ముందే అబ్రహాముకి తెలుసు. ఈ సొమ్ము నాకు వద్దే, వద్దు, ఈ సొమ్ము వద్దు, నీ ఆస్తి వద్దు, నువ్వు వద్దు, ఏమొద్దయ్యా, నువ్వు తీసుకొని వెళ్ళిపో అంటే. ఇప్పుడు మీకు అర్థమైందా? మోషేకేమో ఐగుప్తు సొమ్ము రాజరికం వద్దనిపించింది, అబ్రహాముకేమో సొదొమ సొమ్ము వద్దనిపించింది. హల్లెలూయా. మూడో వ్యక్తి ఎవరంటే, యెరికో పట్టణ ప్రాకారం మీదంట రాహాబు అనే స్త్రీ గుడారం వేసుకొని ఉంది. ఆమె ఇల్లు కట్టుకొని ఉంది. ఆమె వాస్తవంగా ఒక పాపి, అంటే ఒక వేశ్య, భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి. వేగుల వారు ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వారినంట అక్కడ దాచిపెట్టిందంట. యెరికో అంటే శపితమైన ప్రాంతం. దేవుడు అంటాడు, ఈ ప్రాంతాన్ని మీరు దాటే అది కనానికి వెళ్ళే దారిలో ఉంది, అది ఏం చేయాలి, దాన్ని దాటి మీరు వెళ్ళాలి. కాబట్టి ముందు అసలు ఆ యెరికో ఎలా ఉందో వేగు చూసి రండి అని వేగుల వారిని పంపిస్తే, ఈ స్త్రీ వాళ్ళ ఇంట్లో దాచుతుంది అనమాట. వేగుల వారిని రాజు కంట పడితే వీళ్ళని చంపేస్తాడని దాచిపెట్టి, తర్వాత వారు వెళ్ళిపోయేటప్పుడు అంటది, అయ్యా నేను మిమ్మల్ని దాచిపెట్టాను కదా, మీరు వెళ్ళేటప్పుడు ఒక నిజమైన ఆనవాళ్ళు నాకు ఇచ్చి వెళ్ళండి అంటే, అమ్మ ఏ కిటికీ గుండా నువ్వు మమ్మల్ని దించుతున్నావో ఈ కిటికీకి ఒక ఎర్రని దారం మేము ఇస్తాము, ఆ దారాన్ని అక్కడ కట్టు అంటారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆమె బలంగా నమ్ముతుంది, ఎర్ర సముద్రాన్ని మీ దేవుడు చీల్చాడంట కదా, మేము ఎప్పుడో విన్నాము, యెరికోలో మా రాజు కూడా గుండెలో ధైర్యాన్ని కోల్పోయాడండి, మీకు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అయితే ఈ పట్టణంలో నేను నశించిపోదలుచుకోవట్లేదు, నేను నా ఇంటి వారు కూడా రక్షించబడాలి. నేనేం చేయాలి? ఈ ప్రాంతాన్ని నాశనం చేయడానికి మీరు వచ్చినప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటే, ఈ దారం కట్టమ్మా, ఖచ్చితంగా నేను మిమ్మల్ని, అయితే నీ ఇంట్లో ఉన్న వారందరినీ మేము రక్షిస్తాం, బయట ఉన్న వారితో మాకు సంబంధం లేదు అంటే. ఇంకా ఆ రోజు నుంచి తన పాపపు పని విడిచిపెట్టి ఏ పని మీద ఉందంటే, తన తల్లింటి వారిని, తండ్రింటి వారిని, అందరినీ అంట ఆ ఇంట్లో చేర్చుకుందని. నాకు అనిపిస్తుంది, వేగుల వారు ఎప్పుడు వస్తారో తెలియదు, యెహోషువ పట్టణాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటాడో తెలియదు. మరి బంధువులు కాళ్ళు పట్టుకుందో, గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడిందో, కన్నీరు గార్చిందో, ఉపవాసం ఉందో, వారందరినీ ఇప్పుడు రండి, యేసయ్య ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోబోతున్నాడంటే, ఈ పట్టణాన్ని కాల్ చేయబోతున్నాడంట, మీరందరూ రక్షించబడతారు, నా ఇంట్లో ఉంటే మీరు రక్షించబడతారంటే, అప్పటి వరకు పాపంలో ఉన్న స్త్రీ కదా, ఆమె మాట ఎలా నమ్ముంటారు ప్రజలు? అంటే ఒక నూతనమైన మార్పు వేగుల వారు వెళ్ళగానే తన లైఫ్లో స్టార్ట్ అయ్యిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే మెసేజ్, ఏం వాక్యాలు ఏం తెలియదు ఆమెకి, ఎక్కువ ఉపదేశాలు ఏం తెలియదు, ఒక వాక్యం విన్నట్టుందా? ఏమీ లేదు. వేగుల వారు అన్న ఒకటే ఒక్క మాటతోటి తన వారందరినీ ఆ ఇంట్లో చేర్చేసుకున్నాడు. వేగుల వారు యెహోషువ ఏం చేశాడు? ఆ పట్టణం మీదకి యుద్ధానికి వచ్చాడు. ఈ వేగుల వారు వెళ్ళి అప్పుడంట రాహాబుని, తన ఇంట్లో ఉన్న వారందరినీ బయటికి తీసుకొని వచ్చాడంట. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఆగి మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పాపం చేసి సంపాదించిన సొమ్ము ఏమైంది చెప్పాలి? యెరికో పట్టణం అంతా శపితమైంది, మొత్తం కాల్చేయమంటాడు దేవుడు, ఏం తెచ్చుకోవద్దండి అంటే. ఇప్పుడు ఈ రాహాబు సొమ్ము అంతా కూడా ఏమవ్వాలి? కాలిపోవాలా, తీసుకెళ్ళాలా? మొత్తం. కానీ దేని కొరకు ఏదో వదులుకుంది? ఓ ఇన్ని రోజులు నేను యెరికోలో ఇంత సొమ్ము సంపాదించుకున్నాను కదా అని ఆ సొమ్మును విడిచిపెట్టడానికి బాధపడలా. తన ఇంటి వారు అందరి చేతులు పట్టుకొని సేవకులు వెనకాల వెళ్ళిపోయంట, ఇశ్రాయేలీల మధ్య నివాసం చేసుకుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏది చీ అనిపించింది రాహాబుకి? అప్పుడు దాకా ఏది మంచిగా కనిపించిందో వేగుల వారు అడుగు పెట్టగానే ఆమె కూడా విశ్వాసంలో, ఏమంటారంటే ఆత్మీయతలో ఎదిగిన అనుభవంలోకి వచ్చేసి, ఇక ఈ సొమ్ము నాకు వద్దు, ఈ దేవుడు ఉంటే చాలు, ఈ ఇశ్రాయేలీల మధ్యలో నాకు నివాసం ఉంటే చాలు. హల్లెలూయా. మోషే కనిపించింది ఐగుప్తు ధనం చీ అనిపించింది, అబ్రాహాము కనిపించింది సొదొమ సొమ్ము చీ అనిపించింది, రాహాబు కనిపించింది యెరికో సొమ్ము చీ అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. సొమ్ము లేకుండా ఎలా బ్రతుకుతామండి? సొమ్ము చీ అంటారేంటండి? అన్నా కదా, సొమ్ము వద్దంటారేంటండి? అసలు మనిషి తెల్లారు లేస్తే కష్టపడేదే ధనం కోసం కదండి. ధనాపేక్ష అంట సమస్త కీడులకి మూలం. ధనం అవసరమే, కానీ ధనాపేక్ష ఉండకూడదు. గెహాజీ ఏం చేస్తాడు చెప్పండి? నయమాన్ తెచ్చిన బంగారం వెనకాల పరుగు ఏంటిది, రథాలను రీచ్ అయ్యేంత ఫాస్ట్గా పరిగెడతాడు. దైవజనుడు ఇక్కడే ఉంటాడు, దైవజనుడికి చెప్పనే చెప్పడు, దైవజనుడు అంటాడు వద్దు అంటాడు. ఎందుకంటే
ఆయన స్వస్థపడడానికే వచ్చాడు తప్ప దేవుణ్ణి యాక్సెప్ట్ చేయలేదు ఆయన. కాబట్టి ఆ కానుక ఆ దైవజనుడు వద్దు అంటాడు. వద్దంటే గెహాజీ ఏం చేస్తాడు, దైవజనుడికి తెలియకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సొమ్ములో సగం తెచ్చుకొని అంటే ఇంట్లో దాచిపెట్టుకొని వచ్చి మళ్ళీ పాస్టర్ గారి పక్కన నిలబడ్డాడంట. అప్పుడు దైవజనుడు అన్నాడంట, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదంటే ఇక్కడే ఉన్నానుగా. అంటే నా మనసు నీతో రాలేదా? హల్లెలూయా. వచ్చింది. అయితే నయమానుకు పోయిన కుష్టు నీకు నీ తరాలకి ధనాపేక్ష ఏమైంది? ధనాపేక్ష ఏమైంది? ఇంట్లో సొమ్ము ఉంది కానీ ఒంట్లో ఏముంది? రోగం ఉంది. నయమాను హీలై వెళ్ళిపోతున్నాడు. సేవకుడు పక్కని ఆత్మీయతలో ఎదగలే, ఎదిగే ఆలోచన రాలేదు. నయమాను కానుక మీద ఉంది కానీ దైవజనుడు మనస్సు మీద లేదు. ఎదుగుతున్నామా లేదా అనేది క్రైస్తవులంగా మనం ప్రశ్నించుకోవాలి. నువ్వు ఆత్మీయతలో ఎదుగుతున్న కొద్దీ నువ్వు లోకానికి దూరం అవ్వాలి, ప్రభువుకి అతి సమీపంగా రాగలగాలి. నలుగురుగా ఉన్నప్పుడు ఏమనిపించదు, నలుగురులోకి వెళ్ళిన తర్వాత ఆలోచనలు మారిపోతాయి. నలుగురుగా ఇంట్లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, మన బడ్జెట్ ఇంతే, మన పొజిషన్ ఇంతే, మనం ఇందులోనే అడ్జస్ట్ అయ్యి ఉండాలి అని అనిపిస్తుంది. కానీ నలుగురులోకి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుంది, వాళ్ళకి మనం సూటు కాలేదని ఇంటికి వచ్చినా గొడవలు స్టార్ట్ అయ్యి. అంతేనా కాదా? అంటే ఆత్మీయతలో ఎదిగిన వారికి ఏమనిపిస్తుంది, అసలు ఆ ఫంక్షన్కి వెళ్ళడం అవసరమా అనిపిస్తుంది. వెళ్ళి గొడవలు తెచ్చుకుంటారు కొంతమంది. భర్త బాగా తాగేవాడు అనుకోండి, ఇక తాగుబోతోళ్ళకి ఎట్లుంటుంది ఫంక్షన్కి వెళ్తే, ఫంక్షన్ అయితే ఫంక్షన్ మూమెంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, వీళ్ళందరూ ఒక దుకాణం పెడతారు ఒక దగ్గర. ఈ భార్యకి తెలుసు ఇది అక్కడ పోతే ఇంక మనిషిలాగా ఉండడం తెలిసినప్పుడు ఏమవ్వాలి, అక్క పెళ్ళి, అక్క బిడ్డ పెళ్ళి, చిన్నమ్మ బిడ్డ పెళ్ళి, బాబాయ్ కూతురు పెళ్ళి అని ఏం చేస్తారు, ఇక బయలుదేరి వెళ్తారు. వెళ్ళే వాళ్ళైనా ఒప్పని ఆయన అంటాడు ఇంటి దగ్గరే, నేను రానులే నువ్వు అంటే ఏమంటది, ఇద్దరం పోకపోతే ఏమనుకుంటారు అంటది. మొత్తం సార్ మ్యాటర్ అంతా ఆవిడకి తెలుసు. ఇక అక్కడికి వెళ్ళినాక ఇంట్లో ఉన్నట్టుగా ఉండడు, అక్కడికి వెళ్ళినాక ఉంటాడా, ఈమె ఎక్కడో ఉంటుందో ఆయన ఎక్కడో ఉంటాడు. ఈ ఫంక్షన్ చేసుకున్న పాపం వాళ్ళు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ పెళ్లి చేసుకుంటారో తెలియదు. కానీ ఈయనకి తాగింది ఎక్కువైపోయి ఇంట్లో ఉన్నామా ఫంక్షన్లో ఉన్నామా తెలియక అక్కడే గోళ గందరగోళం అయిపోయి, అవసరమైతే ఈ బస్సు ఎక్కుద్ది, ఆయన బండి మీద తూలుతూ ముగ్గులు వేసుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఆ రోజు దేవుని కృప తోడుంటే ఇంటికి పోతాడు, లేదా మధ్యలోనే అబ్బా తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ సహోదరికి, రక్షించబడిన ఈ సహోదరికి ఏముండాలి, అమ్మో అదంతా నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి కళ్ళలోనే. అక్కడికి వెళ్ళానంటే నా పొజిషన్ అంతా తారుమారు అయిపోతుంది. ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి అవసరమైతే ఫోన్పే చేస్తా, ఇది నా తరపున కానుక, మీ పాపకి ఏమన్నా కొనండి అంటే ఎంత బాగుంటుంది కదా, మ్యాటర్ మొత్తం సమాధానంగా కూల్ అయిపోతుంది. కొన్నిసార్లు తెలిసే ఏమవుతుంది, ఇంట్లో వారం అంతా గొడవేనండి. అసలు గొడవ కారణం ఏంటి, ఆదివారం ఫంక్షన్కి ఎందుకు వెళ్ళావు, నీ భర్త పరిస్థితి నీకు తెలిసి ఎందుకు వెళ్ళావు, కష్టం అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అంటే ఇదే చెప్పండి. డబ్బులు ఇచ్చి ఏం కొనుక్కున్నట్టు, వారం అంతా మనశ్శాంతిని నాశనం చేసుకున్నట్టు. హల్లెలూయా. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. అంటే మనకి కొన్ని బార్డర్స్ ఉన్నాయి, క్రీస్తుని కలిగిన మనకి చేయవలసినవి ఉన్నాయి, చెయ్యకూడనివి ఉన్నాయి, మాట్లాడవలసినవి ఉన్నాయి, మాట్లాడకూడనివి ఉన్నాయి, చూడవలసినవి ఉన్నాయి, చూడకూడనివి ఉన్నాయి, వెళ్ళవలసినవి ఉన్నాయి, వెళ్ళకూడనివి కూడా ఉన్నాయి. హల్లెలూయా. పౌలు గారు అంటారు, అన్నిటి యందు నీకు స్వాతంత్రం ఉందంటే, కానీ భలే చక్కగా ఉంటాయి. సమయం ఉన్నప్పుడు పౌలు గారి పత్రికలన్నీ చదవండి, గుండె నిండిపోతుంది ఆ మాటలు చదువుతుంటే. అసలు వెంటనే పౌలు గారిని చూడాలనిపిస్తుంది మనకి. హల్లెలూయా. ఏమంటాడు, అన్నిటి యందు స్వాతంత్రం ఉందంట అనగానే మనకేమనిపిస్తుంది, అబ్బా అన్ని చేసేయచ్చు. అక్కడే కామా పెట్టి అన్నీ చేయదగినవి కాదు. హల్లెలూయా. చెప్పండి, అన్నిటి యందు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ, కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళ ఇష్టాలు కూడా బంధువుల మీద రుద్దేస్తూ ఉంటారు. వాళ్ళు బలవంతం పెట్టారన్న, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు బాగా అదే దైవజనులు బలవంతం పెడితే నీకు ఇక్కడ ప్రేరేపణ రాదు, కానీ బంధువుల్లోకి వెళ్ళగానే బలమైన ప్రేరేపణ వచ్చేస్తుంది. బలవంతం పెట్టగానే అసలు నీకే ఆశ ఉంది చెయ్యాలని. పేరెవరిది, బంధువులది, మిత్రులది, స్నేహితులది. హల్లెలూయా. హల్లెలూయా. మోషేకి చెప్పండి, మోషే కంటే ఐగుప్తు ధనం ఏమనిపించిందంట, అల్పకాల పాపభోగం అనిపించిందంట. అబ్రాహాముకి
సొదొమ ధనము నూలి పోగు కూడా ముట్టుకోబుద్ధి కాలేదంట. రాహాబు అప్పుడు దాకా సంపాదించిన ధనమంతా వద్దు, చి ఇది ఉంటే నేను నాశనం అయిపోతా కదా, ఈ సొమ్ము నాకు వద్దే. ఉందండి హెబ్రీ 11వ అధ్యాయంలో ఉంటుంది. రాహాబు చూడండి 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. హల్లెలూయా. వాస్తవానికి ఆ యెరికో పట్టణంలో రాహాబు కుటుంబం కూడా అలాగ కూలిపోవాల్సిన పరిస్థితి, వేగులు వారు వెళ్ళకపోతే. కానీ వేగులు వారిని చేర్చుకోవడం వల్ల ఏమైందంటే అండి, ఆ నాశనం మధ్యలో, అంటే ఆ విధేయుల మధ్యలో నుంచి తను బయటికి తీసుకొని రాబడిందండి. అంటే అప్పటి వరకు తనకు అక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎంత బంగారం ఉందో, ఎంత వెండి ఉందో, ఎంతమంది బంధువులు ఈమెతో రాని వారు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆమె విడిచిపెట్టిందా, వెనక్కి తిరిగి లోతుబారిలాగా చూసిందా? విడిచిపెట్టేసింది. ఇది నాకు వద్దు, ఇంకా ఇది ఉంటే ఈ గొప్ప దేవుణ్ణి నేను మిస్ అయిపోతానని వేగులు వారు తీసుకొని రాగానే ఇశ్రాయేలీయుల పాళెం బయట వాళ్ళు గుడారాలు వేసుకున్నారంట. మరి ఇంకొక దగ్గర వాక్యం ఉంటుంది, ఇశ్రాయేలీయుల మధ్యలో నివాసం. ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎలా పెరిగింది? ఒక్కసారి వేగులు వారు అడుగు పెట్టగానే లైఫ్ టర్న్ అయిపోయిందండి. హల్లెలూయా. ఆత్మీయతలో నువ్వు ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా నీ లైఫ్ టర్న్ అవుతుంది, అవ్వకుండా ఉండదు. ప్రార్థనలో ఎదుగుతున్న, వాక్యంలో ఎదుగుతున్న, ఉపవాసంలో ఎదుగుతున్న, సహవాసంలో నువ్వు ఎదుగుతున్న తెలియని మార్పు ఇంటర్నల్గా నీకు జరుగుతుంది. నీ కుటుంబంలో కూడా ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎందుకు మోషేకి ఐగుప్తు ధనం మీద చిరాకు వచ్చింది, ఎందుకు వ్యర్థం అనిపించింది అంటే తన హృదయాన్ని దేవుడికి అప్పగించుకున్నాడు, జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. బయట అయ్యా మందిరంలో ఉన్న 2 అవర్స్ 3 అవర్స్ నా జీవితం నీ చేతుల్లో పెడతా, కానీ బయటికి పోయినాక 6 రోజులు నా ఇష్టం, నా జీవితమే అంటే 20 సంవత్సరాలు కాదు, లైఫ్ లాంగ్ మందిరానికి వచ్చిన సున్నానే. కనాను ధనం ఏది మన జీవితంలో ఉండదు, మన అకౌంట్లో డబ్బులేమి పడవ. అకౌంట్ అంటే ఈ అకౌంట్ల గురించి చెప్పట్లా. ఏ అకౌంటు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండాలి. ఆ డబ్బులు వచ్చేయంతో, ఆ స్కీములు జరిగేయంతో, కానీ అందరికి అకౌంట్లే. ఇన్ని అకౌంట్లు తీసేస్తున్నాం కదా. వాళ్ళు ఒకళ్ళు చెప్తారు, వీళ్ళు గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఒక అకౌంటే. అసలు రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది, పరలోకంలో అకౌంట్ ఓపెన్ అయిందా? ఏమన్నా పడుతుందా అందులో వెళ్ళి? పడుతుందా అండి? అసలు అకౌంట్ ఉందా అండి? ఉందండి. కనాను ధనం అంటే అదే. వాళ్ళు వద్దనుకున్నారు. మరి ఎందుకు వద్దనుకున్నారు? గెహాజీ ఏమనుకున్నాడంట, కావాలి, ఏ సొమ్ము కావాలి? నయమాను సొమ్ము కావాలి. దేవుడు అన్నాడు కీర్తనలో, కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడంట చెప్పాలి అందరూ, కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. స్కూల్కి వెళ్ళి చదవకుండా నేను ఫస్ట్ క్లాస్ రావాలంటే వస్తుందా? ఏం చేయాలి? స్కూల్కి వెళ్ళినాక కనీసం పాస్ అయ్యేంతన్నా చదవాలి కదా. ఇంట్లో వాళ్ళ కోసం చదివినా పాస్ మార్కులన్నా వచ్చేటట్టు చదవాలి కదా. ఉద్యోగానికి వెళ్ళి నేను కష్టపడినండి, నా జీతం ఏంటంటే ఏమంటాడు? తలకాయ కొద్దిగా జరిగిపోయినట్టుంది, ఎర్రగడ్డ తీసుకెళ్ళండి. ఉద్యోగం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? కష్టపడాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా దేవుడు కూడా అందుకే క్లారిటీగా రాసాడు ఏంటంటే, కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అంటే నీ కష్టం ఖచ్చితంగా నువ్వు అనుభవించినట్టు దేవుడు చేస్తాడు. అయితే అది అపేక్షగా మారకూడదు, అది ఆశగా మారకూడదు. ఎక్కువగా నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే ఈ లోకంలో ప్రభు కృపను కలిగి ఉండాలి, ప్రభు ప్రేమను కలిగి ఉండాలి, ప్రభు దయ మన ఇంటి మీదకి వచ్చే ప్రయత్నం మనం చేసుకోవాలి. ఆయన కనుదృష్టి మన మీదకి వస్తుందా లేదా అనేది నువ్వు చూసుకోవాలి. ఆ కనుదృష్టిలో నువ్వు ఉంటే చాలు. ఏ టైంకి ఏది అవసరమో. ఇప్పుడు అబ్రహాం అన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎప్పుడన్నా అన్నం లేనాడు ఇంట్లో ఎంతమందికి రోజు అన్నం పెడుతున్నాడంట చెప్పాలి అందరూ? 318 మందికి రోజు ఒక చిన్నపాటి ఫంక్షన్ 3 పూట్ల కదండి. ఒక చిన్న బర్త్డే చేస్తే వస్తారు 300 మంది. ప్రతిరోజు 300 మంది, 318 మంది ఇంట్లో అన్నం తింటున్నారు. ఏం తీసుకురాలి అబ్రహాంతో? ఎవరు రాలి, మధ్యలో సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళందరూ. అంటే ఆ రోజు దేవుని బట్టి, మాటను బట్టి బయటకు వచ్చిన అబ్రహామునే దేవుడు విడిచిపెట్టలేదు, బహుగా దేవుడు ఆశ్రయించాడు. అబ్రహాం విషయంలో దేవుడు ఇంకో మాట ఏమంటాడంటే, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈరోజు క్రైస్తవుడు నేను ఆశీర్వదించబట్లే, నా పరిస్థితి మారట్లేదు అనడం కాదండి. నువ్వు ఆశీర్వదించబడతావంట, నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడతారంట. హల్లెలూయా. అంటే నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడంట దేవుడు. నీ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుంది? నా పరిస్థితి ఇంకా మారలేదు కదండి. కోరిక మీద కోరిక, ఆశ మీద ఆశ.
ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. వెనక ప్రభు చేసిన కార్యాలు కనిపిస్తాయా? కనిపిస్తాయా? కనిపించవు. నీకు ముందు ఏదో బ్యాలెన్స్గా ఆగిందే నీకు కనిపిస్తుంది తప్ప వెనక ఇన్ని సంవత్సరాలు నీ పక్షాన్ని ఎన్ని కార్యాలు ప్రభు చేశాడు అవి నీకు కనిపించు. మోషే పెద్దవాడైనప్పుడు, ఆ మాట ఇంటికి వెళ్ళి 1-10 సార్లు చదవండి. మీ పేరు పెట్టుకోండి మోషే ప్లేస్లో. మోషే పేరు తీసి మీ పేరు పెట్టుకొని ఆ వాక్యం మొత్తం చదవండి. అప్పుడు మీరు పెద్దోళ్ళు అయ్యారో ఇంకా చిన్నపిల్లల్లాగానే పాలు తాగుతూ వస్తామండి, వెళ్ళిపోతామండి, మిగతా వాడితో మాకు సంబంధం లేదండి, అసలు ఆ కనాన్ ఏంటి, ఐగుప్తు ఏంటి, ఇవన్నీ ఏంటండి, ఏదో బాగుపడతామంటే ప్రభువుని నమ్ముకొని మందిరానికి వచ్చాం, కానీ ఇంత ఉందా అండి ఇందులో? హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను ఇక్కడికి బాగుపడి ఆగద్దయ్యా, యుగ యుగాలు ప్రభుతో గడిపేది ఉంది. అక్కడ కూడా అక్కడికి సంబంధించింది కూడా ఇక్కడే సంపాదించుకోవాలంట. ఇండియా నుంచి పిల్లలు ఎవరన్నా అమెరికా వెళ్ళేటప్పుడు అంట, చదువుకునే వెళ్ళేటప్పుడు వీళ్ళు వెళ్ళక ముందే వాళ్ళ పేరు మీద కొన్ని లక్షలు అక్కడ డిపాజిట్ చేయాలంట. చెప్పండి ఏం చేయాలి? వీళ్ళు అక్కడ బ్రతకడానికి వెళ్ళినా మళ్ళీ అది టికెట్ ఛార్జీలు అవన్నీ 5-6 లక్షలు అవి వేరే. వీరు వెళ్ళి అక్కడ ఉండడానికి, ఆ చదువులు చదువుకోవడానికి మొన్న ఒకళ్ళు చెప్తున్నారు 2 లక్షల ముందు డిపాజిట్ చేయాలంట. 15 లక్షలు మినిమం 20 లక్షల దాకా డిపాజిట్ చేయాలంట వారి పేరు మీద. మరి మనం చేసుకోవద్దు డిపాజిట్? ఎక్కడి నుంచి వచ్చాము? ఆత్మ అంట దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుందంట. మట్టిలో కలిసిపోతుందంట. మీ అందరికీ ఆత్మ ఉందా లేదా? ఉందా? కదులుతున్నారా? నేను చెప్పేది వినపడుతుందా? మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర. మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళాలంట? ఇప్పుడు మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ప్రజెంట్ ఆరాధనకి ఎక్కడి నుంచి వచ్చారు? తర్వాత మా ఇంటికి వస్తారా, మీ ఇంటికి వెళ్తారా కదా? అట్లాగే మీ ఆత్మకు కూడా అడ్రస్ ఉంది. మీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి మరి అక్కడికి వెళ్ళాలంటే కొంత డిపాజిట్ నువ్వు ఇక్కడ చేసుకోవాలంట. ఏంటి నువ్వు చేయాల్సిన డిపాజిట్ అంటే ఈ ఐగుప్తు మాలిన్యం అంటుకోకుండా చూసుకోవాలంతే. ఈ లోక సంబంధమైన కీడు, పాడు, చెడు, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, లోక సంబంధమైన ఆటలు, పాటలు, దేవుడికి విరుద్ధమైన నాశనకరమైన అన్నిటిని నువ్వు పెంటగా ఎంచుకోవాలంట. పౌలు గారు ఎంచుకున్నట్టుగా, మోషే ఎంచుకున్నట్టుగా, అబ్రహాం ఎంచుకున్నట్టుగా. హల్లెలూయా. అదొక్కటి అంటకుండా చూసుకొని నీ నీతిని, దేవుడికి ఇవ్వబడిన కృపను, ఆధిక్యతను, రక్షణ, ఆనందాన్ని నువ్వు కాపాడుకుంటే చాలు, అక్కడికి నువ్వు క్వాలిఫై అవుతావు. హల్లెలూయా. అది ఎన్ని రోజులు కాపాడుకోవాలండి? మినిమము ఏదైనా కోర్సు చేస్తే ఒక 3 నెలలు, 6 నెలలు. అంటే మందిరానికి వచ్చిన 1 సంవత్సరం అంత ఖచ్చితంగా ఉంటే సరిపోద్దా అండి? చాలదండి, జీవితకాలం అంతా ఉండాలి. హల్లెలూయా. అది 60 కానీ, 70 కానీ, 80 కానీ, దేవుడు మా కృపలో ఒకవేళ 100 సంవత్సరాలు నువ్వు చూసినా ఆ 100 సంవత్సరాలు నువ్వు ఈ నియమ నిబంధనలు పాటించవలసినదే. నేను 60లో కరెక్ట్గా ఉన్నాను కదా అంటే 80లో పోయినప్పుడు ఎట్లున్నావో చూస్తాడు. 60లో కరెక్ట్గా ఉన్నావు కదా అని దాన్ని బట్టి తీసుకొని వెళ్ళడు. అంటే స్టిల్ డేట్ మనం పోయే వరకు, మన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు మనం ఎలా ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. ఫుల్గా చదివేసి ఫస్ట్ క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ తీసుకునే సార్ దగ్గర తెల్లమొహం వేస్తే ఏమవుతుంది? ఎందుకోనండి, నేను ఇంట్లో బాగా ప్రిపేర్ అవుతాను, సార్ని చూడంగానే అన్ని ఆన్సర్లు తెలుసు. మొన్న ఒకళ్ళు అన్నారండి ఎగ్జామ్ రాసి, ఆయన మార్కులు వేయలేదు, నేను అన్ని రాసి వచ్చాను, ఫెయిల్ అయింది అమ్మాయి. ఏమంటుందంట? ఆయనే మార్కులు వేయలేదు. అంటే మన తెలివితేటలు ఎలా ఉంటాయి కదా. ఇంట్లో నేను బాగా బ్రిలియంట్, తల్లికి తెలియదుగా నువ్వేం చదువుతున్నావు. ఎప్పుడు చూసినా పుస్తకమే చేతిలో ఉంటుంది, అటు పోగానే పుస్తకం కింద సెల్ ఉంటుంది. ఇంటర్వ్యూలోకి వెళ్తే ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ అమ్మ నాన్న మోసం చేయొచ్చేమో, సేవకులు కన్ను కప్పొచ్చేమో, కానీ దేవుడు కన్నంట కప్పలేము. అది నువ్వు ఎటు పోతున్నా, నాతో నీకేంటయ్యా అన్నావు అనుకో, నేను రక్తం పెట్టి కొనుక్కున్నా నిన్ను, నీతో కాకపోతే ఎవరితో పని నాకు అంటాడు. అనడా? యోసేపు ఒంటరిగా ఐగుప్తుకి వెళ్ళాడంట. యోసేపుకి ఎవరు తోడున్నారంట? మనం ఏం చేస్తాం తెలుసా అండి? మనకి నచ్చిన పనులు చేసుకునేటప్పుడు దేవుని రమ్మని అడగం. మనం ఏదైనా మంచి పని మీద వెళ్తున్నాం అనుకో, ప్రభు నాకు తోడుగా రావా? హల్లెలూయా. అదే ఫ్రెండ్స్తో కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉంటారు కదా, జలసాగా, అప్పుడు ఏమంటే దేవుడికి తెలియదు అసలు ఈ విషయాలన్నీ. ప్రార్థన చేసుకొని వెళ్తారు బయటికి వెళ్ళేటప్పుడు, చేయరు. అదే ఇంటర్వ్యూకి వెళ్తుంటే, ఇంకేదైనా పని మీద వెళ్తుంటే, ప్రభు నువ్వు నాకు తోడుగా రావాలి. హల్లెలూయా. అంటే ఎంత పార్షియాలిటీ, ఎంత స్వార్థం కదా.
సేవకు అదేంటిది సంఘానికి మరీ ఇన్ని కలర్స్ ఉండకూడదు. ఊసరి వీళ్ళు ఏం చేస్తుందంట, కలర్స్ మారుస్తాను. నేను చూసిన ఒకసారి రోడ్డు మీద అప్పటికప్పుడే గ్రీన్, అప్పటికప్పుడే రెడ్. ఆ సెకండ్స్ చెట్టు మీద కూడా చూసా ఒకసారి నేను, మునగ చెట్టు మీద గ్రీన్గా కనపడిందని ఎక్కడుందా నేను వెతుకుతున్న లోపు అది సిమెంట్ కలర్లోకి వచ్చేసింది. మన కళ్ళ ముందే ఏమవుతుంది కలర్స్. సంఘం ఇక్కడ అలాగ కలర్స్ మారుస్తూ ఉంటే ఆయన అనుకుంటాడు ఈ కలర్కి నాకు సంబంధం లేదు, ఈ కలర్ నా కలరు, ఈ వేసి నా వేసు కాదు. బుద్ధి లేని కన్యకలకు ముఖం మీద ఏమేసాడంట, తలుపేసి. మీరెవరు నాకు ఎందుకు తెలియదయ్యా, కొద్దిగా నూనె అయిపోతే కొనుక్కోవడానికి వెళ్ళాం, అంత మాత్రాన ఇంత మాట అంటావా? అంతే అంట, దీనికి వేరుగా నేనేమీ చెయ్యలేను. హల్లెలూయా. యోసేపు కూడా ఐగుప్తులో ఒంటరిగా వెళ్ళాడు కదా, ప్రధాని అయ్యాడు కదా. చాలా ఐగుప్తులో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ డబ్బులు తెచ్చి ఆహారం కొనుక్కుంటున్నారంట. కొనుక్కుంటున్నప్పుడు వచ్చిన డబ్బంతా ఫరో పేరు మీద జమ చేస్తున్నాడు. చెప్పండి, ఎవరి పేరు మీద జమ చేస్తున్నాడు? ఫరో పేరు మీద. ఎందుకు? ఈయన రాజుగారు కూడా కంప్లీట్ అధికారం యోసేపుకి ఇచ్చేశారు. ఆయన ఏది చెప్తే అలా చెయ్యండి, కనీసం చెయ్యెత్తద్దు, నోరెత్తద్దు, ఆయన ముందు నేనెంతో ఆయనంతా అని కంప్లీట్ అధికారం యోసేపుకి ఇస్తే, కనీసం ఇప్పుడు 100 రూపాయలు ఎవరన్నా తెచ్చి మాకు ఇంత ధాన్యం ఇవ్వండి అని అడిగినప్పుడు ఒక 50 ఈయన అకౌంట్లో, ఒక 50 ఆయన అకౌంట్లో వేసుకోవచ్చు కదా. ఫరోకి లెక్క తెలుస్తుందా? అసలే మునిగిపోయే పరిస్థితుల్లో యోసేపు ఆ కళ భావాన్ని చెప్పి యోసేపే అదంతా పని టేకప్ చేస్తాడు కదా. 7 సంవత్సరాలు ధాన్యాన్ని దాచిపెట్టి మరి కడువు 7 సంవత్సరాల్లో దాన్ని పంచి పెడతాడు కదా. యోసేపు ఏది చేసినా చెల్లుతుంది అక్కడ. కానీ అంట వచ్చిన ప్రతి రూపాయి ఫరో అకౌంట్లో జమ చేసి. ఎందుకు చెప్పండి? అది ఐగుప్తు సొమ్ము. హల్లెలూయా. అది ఏ సొమ్ము? ఐగుప్తు సొమ్ము. ఈ ఐగుప్తు సొమ్ము నేను తీసుకుంటే చచ్చిపోయినాక పితరులు అంటండి, వారి ఎముకలు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడలేదంట. మీరు పోయేటప్పుడు ఎముకలు కూడా తీసుకెళ్ళి మన ప్రాంతాల్లోనే వీటిని పాతి పెట్టాలి, ఇక్కడ పొరపాటును కూడా విడిచిపెట్టద్దు. హల్లెలూయా. అంటే వారు కూడా మనలాగా లోకంలోనే బ్రతికారు, అధికారుల మధ్యలోనే బ్రతికారు కదంటే, రాజుల మధ్యలోనే బ్రతికారు, ఇలాంటి ప్రజల మధ్యలోనే బ్రతికారు. కానీ యోసేపుకి ఎలా అర్థమైంది? ఆత్మ సంబంధమైన మెలుకులు ఎలా అర్థమైనాయి? ఒంటరిగా ఉన్న ఆ కృపను ఎలా కాపాడుకోగలిగాడు కదండి, ఆ పరిశుద్ధతను ఎలా కాపాడుకోగలిగాడు? ఆయనకి ఎవరు చెప్పారు అన్ని యోసేపు పేరు మీద జమ చేయాలి, ఈయన పేరు మీద ఏమి దాచుకోవద్దు? ఈ సొమ్ము నాకొద్దు. దేవుడు ఏదో ఇక్కడ అధికారంగా నిలబెట్టాడు, పని చేసి ఇంటికి వెళ్ళిపోవాలి, అంతేగాని ఈ ఐగుప్తు సొమ్ము నాకొద్దు. హల్లెలూయా. మోషే అనుకున్నాడు ఈ ఐగుప్తు ధనం వద్దు, ఈ రాజరికం వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము అనుకున్నాడు అంటే ఈ సొదొమ సొమ్ము నాకొద్దు. రోజుకి 318 మంది అంటే ఒక 20 మంది వేసుకుందాం పోనీ, 320 మంది అంటే 3 సార్లు తినాలంటే ఎంత? 3 మూళ్ళు 900, 3 20 60 అంటే 960 మంది. ఒకసారి 1000 వేసుకోండి. రోజుకి 1000 మంది 3 పూటలు తినంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఒక సంవత్సరం బతికేస్తామేమో మనం, ఇంకెక్కువే బ్రతుకుతామేమో ఆ డబ్బుతోటి. అవునా? వాళ్ళు నెలకి తినే డబ్బుతోటి మనం ఒక సంవత్సరం బ్రతుకుతామేమో. అంత అవసరత ఉన్నా కూడా అబ్రహాము అప్పటికే బహుగా ఆశీర్వదించబడ్డాడు. కొన్ని దైవికంగా మనము గమనించుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా మెలుగు కలిగి ఏవి రిజెక్ట్ చెయ్యాలో, ఏవి ఉంచుకోవాలో నీకుగా అర్థం అవ్వాలి. అవి 25-10 సార్లు సేవకులు వచ్చి తట్టి చెప్పరు నీకు ఆ విషయాలు. మోషేకి అమ్మ చిన్నప్పుడు దాచింది అన్నారు తప్ప మళ్ళీ ఎక్కడ అమ్మ క్యారెక్టర్ కనపడదు. పెద్దవాడు అయినప్పుడు విశ్వాసాన్ని బట్టి, అంటే ఆత్మీయతలో రాజరికంగా పెరుగుతున్నాడు, విశ్వాసాన్ని బట్టి ఆత్మీయతలో కూడా పెరుగుతున్నాడు. మనం ఉద్యోగానికి టైం ఇచ్చామంటే దేవుడికి టైం ఉండదు, దేవుడికి టైం ఇచ్చామంటే ఉద్యోగం చేయడానికి టైం ఉండదు. అంటే ఒకటే బ్యాలెన్స్ చేస్తాం కదా, అన్ని బ్యాలెన్స్ చేయలేం. క్రైస్తవుడు అన్ని బ్యాలెన్స్ చేయాలి, అన్నిటికన్నా ఎక్కువగా ఆత్మ సంబంధమైన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నీ ఆత్మకి మచ్చ అంటకుండా చూసుకోవాలి, కళంకము అంటకుండా చూసుకోవాలి, కీడు అంటకుండా చూసుకోవాలి. గెహాజీ మీదకి ఏమొచ్చిందంట? కుష్టి వచ్చేసి. అదే ఎరుకో పట్టణంలో ఆకాన్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, దేవుడు ఆ ఎరుకో పట్టణాన్ని మొత్తం నాశనం చేయమంటే అందులో ఒక మంచి షీనారు వస్త్రం తెచ్చంట గుడారంలో దాచిపెట్టాడంట. తను చేసిన ఆ పాపపు పని బట్టి తన ఇంటి వారందరూ నశించిపోతారు. ఎందుకంటే అది శపితమైంది. రాహాబుకేమో వదిలిపెట్టాలనిపించింది, ఈ ఇశ్రాయేలీల విశ్వాసకి ఏమనిపించిందంట? దాచిపెట్టాలనిపించింది. అది దేవుడికి తెలిసిపోయింది. యెహోషువ ప్రార్థన చేస్తే దాన్ని బయలుపరుస్తాడు.
వెంటనే ఆకాను ఇంటి వారందరూ మరణాన్ని చూస్తారు. అంటే శపితమైంది మనకి ఎప్పుడు దీవెనకరమైంది కాదు. దేవుడు ఏది చెప్తే అదే చేయాలి, ఏది వద్దంటే అది మానేయాలి. మనం ఒక రూల్లో ఉన్నాం, ఒక అధికారంలో ఉన్నాం, మన తండ్రి అధికారంలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు ఇంత ఖచ్చితంగా ఈ లోకంలో మనం ఉండాలంటే అక్కడే మోషే ఒక మాట చెప్తాడు. అదే 24వ వచనంలో ఆఖరిగా ఉంటది కదా, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. అలాగే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఏముందంట? కనాను ధనంలో ఏముంది చెప్పండి? నీతి కిరీటం ఉంది. అంటే ఇక్కడ నువ్వు రిజర్వ్గా బ్రతుకుతావు కదా, ఈ లోక సంబంధమైన వాటిని అన్నింటినీ రిజెక్ట్ చేస్తూ సిలువేస్తూ కష్టంగా అనిపిస్తుంది నిజంగానే. ఎందుకంటే మనం పుట్టిన వాతావరణం వేరు, పెరిగిన వాతావరణం వేరు, బంధువులు కలిగి ఉన్న వాతావరణం ఒకటేసారి అవన్నిటిని టక కట్ చేసుకొని నాజీరులోకి రావాలంటే చాలా కష్టమే అనిపిస్తుంది. కానీ ప్రభు సహాయాన్ని తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు? పాపం అంటకుండా పాపం లేని వారికి ఎలా బ్రతికారు? ఆయనకి సాధ్యమైంది, నీకు నాకు ఎందుకు సాధ్యం కాదు? నువ్వు మోకరించి ప్రార్థన చేసి ఆ కృప అడిగితే అది సాధ్యమే. హల్లెలూయా. మోషే ఇక్కడ ఎందుకు ఇవన్నీ రిజెక్ట్ చేశాడంట? విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలుతోని శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎందుకు అనుకున్నాడంట అంటే, ఒకానొక రోజు ఆయనకి బహుమానము ఉంది అని నమ్మాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మహా అంటే ఒక అక్కని సంతోష పెట్టకపోతే అక్కింటికి రాదు, చెల్లిని సంతోష పెట్టకపోతే చెల్లింటికి రాదేమో, అన్నని సంతోష పెట్టకపోతే అన్నింటికి రాడేమో. కానీ ఒకటి చెప్పనా, నువ్వు ప్రభువుని సంతోష పెట్టకపోతే నీ ఆత్మ అసలు ఆయన సన్నిధికి వెళ్ళడమే కాదు, అక్కడ నీకు ఇంకా ఏముందంట? బహుమానం ఉందంట. పౌలు గారు అయితే డైరెక్ట్గా చెప్పారు, ఏమంటే నీతి కిరీటం. మనం వెళ్ళగానే దేవుడు అంట మన నెత్తి మీద, శబాష్ బిడ్డ, భూలోకంలో నా బిడ్డగా బ్రతిక, మచ్చ డాగు కళంకం లేకుండా బ్రతిక. ఒక బూతు మాట నోటికి రానివ్వాలంటే ఎంతో భయపడ్డావు. ఒక సంబంధం లేని వ్యక్తితో మాట్లాడాలంటే చాలా భయపడ్డావు నన్ను బట్టి. ఒక సినిమా చూడాలంటే నీ కళ్ళకి నువ్వు నిబంధన చేసుకున్నావు. చెడ్డ స్థలాలకి నువ్వు వెళ్ళలేదు, చెడ్డవి మాట్లాడలేదు, చెడ్డవి చూడలేదు. ఎప్పుడు వాక్యము, ప్రార్థన, నీకున్న పనులు, నీ ఇల్లు, నీ కుటుంబమే అని నువ్వు చాలా చక్కగా బ్రతికావు రా బిడ్డ అని నీ నెత్తి మీద ఏం పెడతాడంట చెప్పాలి? నీతి కిరీటము. హల్లెలూయా, హల్లెలూయా. అది అందరికీ పెట్టే కిరీటం కాదు, అందరికీ పెట్టే కిరీటం. మోషే గారు అంటారు బహుమానం ఉందంటే ఏముందంట? మనుషుల చేతులతో బహుమానం తీసుకోవడం కాదండి, యేసే చేతుల మీద బహుమానం తీసుకోవాలని ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద బహుమానం ఇస్తుంటే పౌలు గారు దాని క్లారిటీ కూడా ఇచ్చారు. ఇది నా ఒక్కడికే కాదు, నా ఒక్కడి సొంతమే కాదు, కానీ ఈ ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి వారికి ఇది అనుగ్రహించబడును. హల్లెలూయా. ఎందుకు అబ్రహాము అలాగున్నాడు? ఎందుకు యోసేపు అలా ఉన్నాడు? ఎందుకు మోషే అలా ఉన్నాడు కదండి? ఎందుకు రాహాబు అలా అయిపోయింది? ఈ ఐగుప్తు సంబంధమైన, లోక సంబంధమైన వారిని అంటకుండా, ఆ శపితమైన మార్గాల్లోకి వారు వెళ్లకుండా అందులో నుంచి కూడా విడిపించబడి ప్రభు కొరకు వారు పవిత్రంగా పరిశుద్ధంగా ఎందుకు బ్రతకగలిగారు? వారికి ఏముందంట? బహుమానం ఉందంట. నీతి కిరీటం వారి కొరకు రెడీగా ఉందంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ ధనం కావాలి మనకి? చెప్పాలి. 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటే శపితమైనది కావాలా? యుగ యుగాలు ప్రభుతో ఉండే ఆ నీతి కిరీటం, ఆ బహుమానం కావాలా? అలా అని ఇక్కడ ఏమి దేవుడు తక్కువ చేయడు. నువ్వు ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా ప్రభువుని బట్టి ముందుకు వెళ్తా ఉంటావో అంతే చక్కగా నువ్వు, నీ పిల్లలు కూడా దీవించబడతా ఉంటారు. కృప వెంబడి కృప నీకు, నీ కుటుంబాలకి కలుగుతానే ఉంటుంది. అయితే ఐగుప్తు ధనం మీద వ్యామోహం పెంచుకోవద్దు. ఎదుగుతున్న కొలది యోసేపు లాగా అవ్వాలి, ఎదుగుతున్న కొలది మోషేలాగా అవ్వాలి, ఎదుగుతున్న కొలది అబ్రహాం లాగా అవ్వాలి, ఎదుగుతున్న కొలది ఎరుకో నుంచి అన్న రాహాబు లాగా నీకు ఆ మనసు రాగలగాలి. అప్పుడు ఏ సంబంధంలో మనకి ఏమేమి అవసరమో అవన్నీ దేవుడు మనకి సమకూరుస్తాడంట. మన తరాలన్నిటి మీద దేవుడు కృపను నిలుపుతాడంట. అలాగే ఆ ఉన్నతమైన రాజ్యాన్ని చేరుకున్నాక అక్కడ కూడా ఒక ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు మన చేతుల్లో పెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు కృప వాక్యం విన్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.